మన పునాది సరిగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. లేఖన భాగము చదవడం మాత్రమే కాదు, లేఖన భాగంలో ఉన్న మర్మం ఏంటో తెలుసుకున్న అనుభవంలోకి మనము నడిపించబడాలి. మీరు అంత పెద్ద భవనాన్ని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు పునాది అనిపిస్తుందా అండి? భవనం పూర్తయింది, భవనం యొక్క అందాన్ని మనం చూస్తాం. ఎంత గొప్పగా కట్టారో భవనము, చాలా అంతస్తులు కట్టారు, అసలు ఎవరో ఈ బిల్డరు అని చెప్పి అనేకులు మాట్లాడుకుంటారు. కానీ ఆ భవనాన్ని కట్టడానికి ముందుగా వేయబడిన పునాది, ఆ పునాది కొరకు పడిన తాపత్రయము, ప్రయాస ఎవరు చూడాలి? అనగా మన యొక్క హృదయం కూడా అంతర్గతంగా ఉండేది, శరీరము బాహ్యంగా ఉండేది. ఆ భవనానికి పునాది కనిపించకుండా ఉంటుంది, భవనమేమో బయటికి కనిపిస్తుంది. భవనాన్ని చూసి అందరూ పొగుడుతారు. అదేవిధంగా మన యొక్క అంతరంగ హృదయము ప్రభువులో మనము చక్కగా స్థిరమైన పునాది వేసుకొని నిర్మించుకున్నట్టయితే మనలో యేసు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాలు కనిపిస్తాయి. ఆయనకు పోలిన జీవితం మనం జీవిస్తుంటాం. అప్పుడు మనలను ప్రత్యక్షంగా చూసేవారు మన యొక్క హృదయాన్ని చూడరు, కానీ బాహ్యంగా మన యొక్క ప్రవర్తనను, మన యొక్క గుణ లక్షణాలను గమనించి వీరు సమాజంలో అనేకుల మధ్య ఉంటున్నారు, కానీ వీరిలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది, వీరిలో ఏదో తెలియని సంతోషం ఉంది, వీరిలో తెలియని ఏదో విశ్వాసం ఉంది, వీరిలో తెలియని ఏదో నిరీక్షణ ఉంది, వీరిలో తెలియని ఏదో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, వీరిలో తెలియని ఏదో క్షమించే స్వభావం ఉంది, వినయ మనస్సు ఉంది, దీన మనస్సు ఉంది. ఇటువంటి గొప్ప గుణ లక్షణాలు మనలో, ప్రభువులో ఉన్న గుణ లక్షణాలు అందరికీ బహిర్గతంగా కనిపించాలి. ఎంత గొప్పగా మనం ప్రత్యేకించబడిన వారి జాబితాలో ఉంటే అంతగా మనము స్థిరమైన పునాది వేసుకున్న వారంగా ఉంటాం. ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో నామం ఎందుకు అవమానపరచబడుతున్నది? కారణం ఏమిటంటే మన యొక్క బాహ్య సంబంధమైన జీవితము ప్రభువును పోలిన జీవితంగా ఉండడం లేదు. కాబట్టి మొదటగా మన యొక్క అంతరంగ హృదయాన్ని మనము శుద్ధీకరించుకొని దేవుని యొక్క వాక్యంలో బలమైన పునాది వేసుకున్నట్టయితే అప్పుడు ఒక బహుళ అంతస్తుల నిర్మాణాన్ని మన యొక్క విశ్వాస జీవితంలో కలిగి ఉండగలం.